టాపిక్ ఇస్ కాలేజ్ లో స్టూడెంట్స్ ఎలాంటి విషయాల మీద గొడవ పడతారు, ఎందుకు? ఒకే అబ్బాయి గురించి ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా నీ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ, ఆ అమ్మాయి, ఇద్దరు కలిసి ఉట్టి మా లోబోని ప్రేమించారు. లోబో నావాడు. నో, లోబో ఇస్ మైన్. మీ ఇద్దరు గొడవ ఏంటి నాకు అర్థం కాదు. లోబో నేను 2 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాను. మీ ముగ్గురు గొడవ ఏంటో అర్థం కావట్లేదు. నేను లోబో గే, అక్కడ మేమిద్దరం ఒకటి. వెరీ గుడ్. నెక్స్ట్, మా కాలేజ్ అమ్మాయిని పక్క కాలేజీ చూస్తే ఒక బ్రదర్లీ ఫీలింగ్ తో కూడా చూడొచ్చు కదా. మా కాలేజ్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరూ మా వాళ్ళే. ఒక్కసారి అమ్మాయిలందరూ ఇటువైపు చూసి అన్నయ్య అని పిలవండి ప్రేమగా. అయ్యో నీకు నువ్వుగా ఇరుక్కుంటివా. వెరీ గుడ్. నెక్స్ట్, మై నేమ్ ఇస్ అవినాష్. అవినాష్ సేమ్ అన్ననో తమ్ముళ్ళను ఇద్దరు. ఇటురా కిందికి రా. 1 2 3. సూపర్ సూపర్ డార్లింగ్. చెప్పు నరేష్. జూనియర్ అబ్బాయి సీనియర్ అమ్మాయికి లైన్ వేసినప్పుడు గొడవలు అవుతాడు. ఏమ్రా మా పోరి మా చెల్లెలే కావాలా నీకు? వెరీ గుడ్. నెక్స్ట్, క్లాస్ లో లాస్ట్ బెంచ్ కోసం ఫైట్ చేసినప్పుడు. ఎందుకు ఆడ ఏముంటుంది, జిలేబీ ఉంటుంది ఆడ. లంచ్ కోసం. ఒకవేళ నాకు ఒక డౌట్, ఆ రోజు టిఫిన్ లో మమ్మీ మురుకులు పెట్టింది అనుకో, క్లాస్ లో సౌండ్ రాదా? వీళ్ళది నీళ్ళ బాటిల్ తెచ్చుకొని అందులో ముంచుకొని మురుకులతో పాటు రొట్టె పప్పు పెడితే ఏమొస్తుంది? లేట్ గా వెళ్ళినప్పుడు ఫ్యాకల్టీ మనని అలౌ చేయనప్పుడు అప్పుడు గొడవలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన లెక్చరర్ చాలా సీరియస్ గా క్లాస్ చెప్తున్నాడు, నువ్వు అప్పుడే వచ్చినావు క్లాస్ లోకి, ఎలా గొడవ పడతావు చూస్తాను. యాక్షన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ మే ఐ కమ్ ఇన్? ఎక్కడైతే క్యాంటీన్ లో గ్రౌండ్ లో మీరు తిరుగుతుంటారో అక్కడనే తిరగండి, నేను క్లాసులు చెప్పుకుంటా. సార్ మీకోసం కింద అమ్మాయిలు గొడవ పడుతున్నారు సార్. అమ్మ మనం లోపడరా ఫస్ట్, నువ్వు క్లాస్ టాపర్. గర్ల్ ఫ్రెండ్ బయటికి రమ్మన్నప్పుడు రాకపోతే ఏం గొడవ పెట్టుకుంటావు? ఇప్పుడు శ్రీముఖి గర్ల్ ఫ్రెండ్ బయటికి రమ్మంటే రాలేదు, ఎలా గొడవ పెట్టుకుంటావు? డార్లింగ్ బయటికి వెళ్దాం వస్తా. రాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేవా నిజంగా? చేయట్లేదు. అరే అడుక్కున్నట్టుంది, నాకు గొడవ నారా ఇది. నెక్స్ట్, హాస్టల్లో మెస్ ఫుడ్ బాగాలేనప్పుడు వాళ్ళతో గొడవ. పప్పు చారులో నీళ్ళు తప్పితే పప్పు లేదు. నేను ఎంత ముందు పప్పు తిన్నా రావట్లేదు ఏంటంటే నాకు. ప్రతి మొగడు వెనకాల ఆడది ఎలా ఉంటుందో ప్రతి గొడవ వెనకాల ఆడది ఉంటుంది అన్న. క్లాస్ లో ఫేవరెట్ హీరో గురించి కామెంట్ చేస్తే గొడవ. అబ్బా ఆయన సినిమా మొన్న ఫ్లాప్ గా, మీ హీరో సినిమా ఎప్పుడు హిట్ అయిందా? అందరూ స్టూడెంట్స్ లవ్ చేసిన కామన్. నేను ఫ్యాకల్టీని లవ్ చేసిన, వాళ్ళ 3 రోజులు కొట్టిండు. నెక్స్ట్, హాస్టల్ వార్డెన్ కి బాయ్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు మేడం ప్లీజ్ అని రానియకపోతే గొడవ అప్పుడు ఖచ్చితంగా వద్ది. నెక్స్ట్, పటాషోకి మా బ్రాంచ్ ని పిలవకుండా పక్క బ్రాంచ్ ని పిలిస్తే గొడవలు అయితే. నెక్స్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకుంటాము? మనం ఎవరికన్నా ఫ్రెండ్ కి పార్టీ సార్ అమ్మని వాళ్ళని రెస్టారెంట్ లో వెయిట్ చేయించినప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాం. ఫస్ట్ నైట్ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావా? అంటే నువ్వు సెకండ్ పిల్లలతో ఉంటే ఫస్ట్ పిల్ల ఏడ ఫోన్ చేస్తుందని. ఫోన్ లో ఛార్జింగ్ లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తామన్నా.
రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా ఏం లేదు వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ అమ్మాయిని కిస్ చేసేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటామన్నా. ఇదిగో పోక పోక దానికి మూడు వచ్చి నీకు ముద్దు పెడితే ఏ ఒక్క నిమిషం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా. అది నొక్కి 3 సెకండ్లు పట్టుకోవాలి, అప్పుడే స్విచ్ ఆఫ్ అవుతుంది. దానికి మూడు ఆఫ్ మూడు ఆఫ్ అయితే అప్పు పోద్ది. పెళ్లి అయిపోయింది, నా హస్బెండ్ తో ఉన్నా, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. రైట్ నెక్స్ట్. శ్రీముఖి తోటి డేటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అంటే నువ్వు జన్మలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అనమాట. వెరీ గుడ్ నెక్స్ట్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. బాత్రూమ్ లో ఏం చేస్తుంటావు? బాత్రూమ్ పోయినప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. ఎందుకు? ఫ్రెషెస్ మూమెంట్ కాబట్టి. అదే ట్రెజర్ అని చేస్తున్నావా నువ్వు? అదే ఒక అబ్బాయితో క్యాండిల్ లైట్ డిన్నర్ లో మూన్ లైట్ డిన్నర్ అక్కడికి వెళ్ళా కానీ మేము స్విచ్ ఆఫ్ చేయగానే ఒక పార్లర్ కి వెళ్తే అసలు మాకు ప్రపంచం తెలియదబ్బా. అవును, కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ఫిల్లింగ్, ఈ డాంబర్ రోడ్, ఈ తార్ రోడ్